వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజుటి వీడియో ఏంటంటే గ్రహణానికి నేనేమేమి క్లీనింగ్ చేసుకున్నానో అన్నీ చూపిస్తానండి. దేవుడి రూము, ఇల్లు అవి కడిగానండి. మొత్తం అన్నీ పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈరోజు మొత్తం గ్రహణానికి ఎలా క్లీనింగ్ చేసుకోవాలో ఏం చేసుకోవాలో అన్నీ పెట్టానండి. చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ పెట్టచ్చో నాకు ఐడియా ఇస్తే నేను కూడా అలాగా ఫాలో అవుతానండి. లాంగ్ వీడియో రోజన్నా పెడతాకి ట్రై చేస్తానండి. నేను మీరందరూ ఆదరిస్తే ఇంకా వీడియో ముందుకు వెళ్తాకి ట్రై చేస్తానండి. ఇలా అయితే ఇల్లంతా కడిగేసి గ్యాస్ పొయ్యి కూడా కడిగేసానండి. గ్యాస్ పొయ్యి మా పంతులు గారు ఏం చెప్పారంటే 3 దగ్గర నుంచి 7 వరకు ఏమీ తినకూడదు, స్నానం చేసి పట్టు స్నానం చేయాలండి. ముందు 3కి పట్టు స్నానం చేయమన్నారు. తర్వాత ఏమో విడుపు స్నానం చేయమన్నారండి. 7 గంటలకేమో విడుపు స్నానం చేసాము. 3కేమో ఫస్ట్ స్నానం చేసామండి. అలాగా చేయమన్నారు మా పంతులు గారు. తర్వాత ఏమో ఇల్లు అవి కడిగేసుకున్న తర్వాత అప్పుడు ఏదన్నా వండుకుని తినమన్నారండి. మాకైతే అలా చెప్పారు మా పంతులు గారు. మేము అలాగే చేసాము. మీకు ఎలా చెప్పారో మీ పంతులు గారిని బట్టి మీరు వెళ్తారు, మా పంతులు గారిని బట్టి మేము వెళ్తామండి. మాకైతే మా ఊరి పంతులు గారు అయితే ఇలా చెప్పారు, అందుకని అలా చేసామండి. ముందు చక్కగా స్నానం చేసేసిన తర్వాత ముందుగానే మనం కొన్ని పనులు చేసేసుకోవాలండి. మొత్తం అవ్వాలంటే అవ్వదు. నాకు 7కి మొదలు పెడితే నాకు 9:30 అయిందండి కడిగితాకి. అప్పుడు పిల్లలకి ఏదో ఒకటి వండి పెట్టాలి కదా. మా మామయ్య గారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఈయన ఉన్నారు. మొత్తం ఏదో ఒకటి వండి పెట్టాలి కదా. అందుకని నేను త్వరగా అయిపోయేది ఏదో ఒకటి మనం పురమాయించుకోవాలండి ముందే. అన్నం కూర వండాలంటే అప్పుడు 10-10:30 అయిపోద్ది. ఆ టైంలో తింటే అరగదు కాబట్టి మనం ముందుగానే ఏ ఉప్మాయో తాలింపు పెట్టుకుంటామో, లేకపోతే సింపుల్గా అయిపోయేది ఏదో ఒకటి చేసుకోవాలి. అందుకని నేను ఉప్మా తాలింపు పెట్టానండి. 9:30 ఆ టైం అయింది. నేను మొత్తం కడిగి ముగ్గులు పెట్టుకునేపాటికి ముగ్గు కూడా పెద్దగా ఏం పెట్టలేదు, చిన్న ముగ్గులో పెట్టేశాను. తులసమ్మ దగ్గర కడిగి, వంట రూమ్ కడిగి, బెడ్రూము బయట మొత్తం మా వాకిలంతా చూస్తున్నారు కదా వీడియోలో. చాలా ఉంటుందండి, అసలు ఖాళీ ఉండదు. కడుగుతూ మొదలు పెడితే 2 గంటలు 3 గంటలు పట్టేస్తుందండి. మొత్తం గచ్చే కాబట్టి కడుగుతానికే చాలా టైం పట్టేస్తుంది. అయితే మా పంతులు గారు అన్నారు మంగళవారం కదా, అందుకని మంగళవారం కడిగేసుకుని ఉంచుకోండి అమ్మ, తర్వాత బుధవారం పొద్దున్నే దేవుడి గది శుభ్రం చేసుకోండి అని చెప్పారు. అందుకనే దేవుడి పటాలు కట్ట ఏమీ తీసి మంగళవారం పూట తుడవలేదండి. మంగళవారం తెల్లారిన తర్వాత బుధవారం తుడిసి శుభ్రంగా ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేయడానికి ఫోటోలన్నీ బయట పెడుతున్నానండి. మేము టిఫిన్ చేసి ఉప్మా తినేసి తర్వాత అప్పుడు 10:30 అయిపోయిందండి. ఆ టైంలో ఇంకా ఏమి ఫోటోలు అవి శుభ్రం చేస్తాం, అయినా మంగళవారం కదా అని ఇంకా నేను మంగళవారం ఏమీ శుభ్రం చేయలేదండి. తెల్లారిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు గట్రా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఆగిపోతారు, మళ్ళీ పెందలాడే అప్పటికే 10:30 అయిపోయింది. కొంచెం త్వరగా లేగలేకపోయాను. 5కి లేచాను. 5కి లేచిన పిల్లలకి బాక్సులు అవి పెట్టి సరిపోయిందండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని చేసుకోవచ్చు. ఇంకా కడుగుతూ అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా దేవుడు రూమే కదా శుభ్రం చేసుకునేదాన్ని. నేను ఇంకా దేవుడు రూమ్ మట్టుకి శుభ్రం చేసుకుంటున్నానండి. కడుగుతూ నిన్నే అయిపోయింది. ఈరోజైతే శుభ్రంగా నేను ముందు పసుపు నీళ్ళు కలుపుకుంటానండి. పసుపు నీళ్ళు కలుపుకొని అప్పుడు దేవుడి గదిని శుభ్రం చేస్తాను. దేవుడి గది అంటే ఇదేనండి, నా అలమర, దేవుడి అలమర. శుభ్రంగా ముందు పొడిగుడ్డతో తుడిచేస్తానండి. బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ, పిండి బొట్లు అన్నీ పెట్టుకుంటాం కదా, ముందేసిన ముగ్గులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రంగా నేను పొడిగుడ్డతో తుడిచేసిన తర్వాత మళ్ళీ పసుపు కలుపుకొని పసుపు నీళ్ళతో మొత్తం మళ్ళీ కడుగుతానండి.
మొత్తం తడిగుడ్డతో తుడిచేస్తాను. నీళ్ళు పోసి కడిగితే ఆ ప్లైవుడ్ పోతుందంటండి. అందుకని నేను నీళ్ళు పోసి కడగను. నీళ్ళు తడిగుడ్డ పెట్టి తుడిచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పొడిగుడ్డ పెట్టి తుడుతానండి. అలాగైతే ఇప్పుడు అలాగే చేసుకుంటాను నేను. ఈ అలమార కట్టించిన కాడి నుంచి అలా చేసుకుంటానండి. ఈ అలమారకు కూడా చాలా చరిత్ర ఉందండి. ఏంటంటే నేను మాది ఈశాన్య మూల చిన్న గూడులాగా ఉండేదండి. గూడులా ఉంటుందని పటాలు ఎన్నో పడతలేదని చాలా బాధపడేదాన్ని నేను. మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అలాగే చేసుకునేవాళ్ళు. ఇద్దరం కూర్చుంటాకైనా సరిపోయేది కాదు. మా అత్తయ్య గారు నేను కూర్చుని దీపారాధన చేసుకుంటాక కూడా సరిపోయేది కాదు. పూజ చేసుకుంటాకి సరిపోయేది కాదు. ఈయన నేను పూజ చేసుకుందాం అనుకున్నా సరే సరిపోయేది కాదండి. ఇంకా అది కాదు సంగతి అని ఇలాగా నేను ఒక అరమర చేయించుకుందామండి. ఇలా పంతులు గారిని అడగండి, మనం ఇలా పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో అని అడగండి అంటే మా వారు వెళ్ళి అడిగారండి. అడిగితే ఏం పర్లేదు బాబు, మన ఖాళీ లేనప్పుడు ఏం చేస్తాము, ఎక్కడో చోట పెట్టుకోవచ్చు, మనం పూజ చేసుకుంటాం ముఖ్యం, కానీ అక్కడ పెట్టుకున్నామా ఇక్కడ పెట్టుకున్నామా అని ముఖ్యం కాదు, అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అరమర చేయించుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నారండి. అక్కడ తలుపులు 2 కనపడుతున్నాయి చూడండి, ఆ మూలన ఉండేది చిన్న గూడు. ఆ గూడులో 2 ఫోటోలు కూడా పట్టేవి కాదండి. అందుకనే ఇంకా నాకు మనసుకి అంగరికించలేదు. నేను ఈయన కూర్చుని పూజ చేసుకుంటా కూడా కుదరట్లేదని ఇంకా ఇలాగ అలమార అయితే కట్టించుకున్నానండి. నాకు ఒక్కోటి నేను పురమాయించుకున్నాను. నాకు దేవుడి మందిరం కొంచెం పెద్దగా ఉండి దీపారాజన గట్టా చేసుకుంటాకే, పూజ ప్రశాంతంగా చేసుకుంటాకే ఇలా ఉంటే నాకు ఇష్టం అనిపించిందండి. అందుకనే నేను ఇలా కట్టించుకున్నాను అరమర. దేవుడు అరమర మనం పూజను పూజ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం తలుపులు వేసేసుకోవచ్చండి. మనం భోజనం గట్టా చేసినా పడుకున్నా సరే అప్పుడు తప్పు ఉండదు. తలుపులు ఉంటాయి కాబట్టి మనకి అంత అనిపించదు, మనకి బాధ కూడా ఉండదు. లేకపోతే తలుపులు లేకపోయినా గబుక్కుని ఎవరన్నా రాకూడని వాళ్ళు వచ్చినా భోజనం గట్టా చేసినా బాగోదు కదా, ఎంగిలిలా ఉంటుంది. మనం తలుపులు వేసేసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా కూడా ఉంటుంది. ఇలా అయితే ఇవన్నీ తుడవాలని మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ శుభ్రంగా తుడిచేసి ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గులు పెట్టుకుని దేవుడి ఫోటోలు తుడుచుకుంటున్నానండి. కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకుని చక్కగా మనం నీళ్లు తడుపుకుని తడిగుడ్డతో పొడిగుడ్డతో తుడుచుకోవాలండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. నేను చేసుకునేదే మీకు చూపిస్తున్నానండి. ఇలాగా దేవుడు అరమరలో ఇన్ని ఫస్ట్ ఒక అర ఉంటుంది, 2 అర 3 అర ఏమో ఏమన్నా సామానం పెట్టుకుంటాకండి. మనం ఆర్తకపురం అగరత్తులు మన పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటాకి ఒక అరండి కింద అర. ఈ పైన అరలు 2నేమో దేవుడి ఫోటోలు పెట్టుకుంటాను. నేను ఎప్పుడు చూపిస్తాను కానీ అంత క్లియర్గా ఎప్పుడు చూపించలేదు కదా, అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. మీకు అర్థమవుతుంది కదా అని క్లియర్గా చూపించాను. ఇక్కడైతే అమ్మవారి ఫోటో తుడిచేసి బొట్లు పెట్టేసుకుంటానండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 8:30 అయిపోయిందండి. పని అంతా అయ్యేపాటికి బట్టలు ఉతుక్కుని అంట్లు తోముకొని అప్పుడు తల స్నానం చేసి అప్పుడు మళ్ళీ దేవుడి ఫోటోలు తుడుచుకుంటున్నానండి. ఎలా పడితే అలా ఉంటున్నప్పుడు మనం దేవుడి ఫోటోలు తుడవకూడదండి. మనం తల స్నానం చేసి చక్కగా అమ్మవారిలాగా మనం కూడా కాటికి బొట్టు పెట్టుకుని చక్కగా తయారయ్యి అప్పుడు మనం అమ్మవారి ఫోటోలైనా దేవుడి ఫోటోలైనా తుడుచుకుంటే మంచిదండి. నేనైతే అలా చేసుకుంటాను, మీరు కూడా అలా చేసుకుంటారని అనుకుంటున్నాను. చంద్రగ్రహణానికి ఇలాగా, సూర్యగ్రహణానికైనా చంద్రగ్రహణానికైనా ఇలాగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. గరికుంటే గరికేసుకోవచ్చు, దబ్బుంటే దర్పైన వేసుకోవచ్చండి. మనం పచ్చట్లోని నిలవ పచ్చళ్ళలో కారాల్లో ఉప్పుల్లో పప్పులు గట్టా ఉంటాయి కదండి, అందులో వేసుకోవచ్చు. వేసుకుని తెల్లారి పొద్దున్నే తీసేయచ్చండి. నాకు తెలిసినంత నేను చెప్తున్నాను. నాకు పెద్దగా ఏమీ తెలియదండి. నాకు పెద్దలు చెప్పిందే నేను చెప్తున్నాను. నేను మీలాంటి దాన్ని, నాకు పెద్దగా ఏమీ తెలియదు. నాకు పెద్దోళ్ళు చెప్పింది, మా వారు చెప్పింది, మా అమ్మ చెప్పింది అన్నీ నేను పాటిస్తూ ఉంటానండి. ఒక్కోటి నాకు పెద్దగా ఏమీ తెలియదు. కొంతమందిలాగా నేనేమీ పెద్ద చదువుకొని కూడా చదువుకోలేదండి. ఏదో దేవుడి భక్తి ఉంది, ఇలా చేయాలని ఆరాటం మటుకే ఉందండి. యూట్యూబ్ చేయాలన్న ఆరాటం, దేవుడి భక్తి ఉంది. నేను చేసుకునే పూజలు, నేను చేసుకునే పనులే నేను పెడుతున్నానండి. పెద్దగా నాకు ఏమీ రావు. ఏదన్నా చేద్దామన్నా సరే నేను చేయలేను, అంత ఆరోగ్యం కూడా సహకరించదు.
అందుకని నాకు తోచింది ఏదో పెడుతున్నాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ పెట్టచ్చో, ఇంకా ఎలా పెడితే బాగుంటుందో కూడా నాకు ఐడియా ఇవ్వండి. నాకు ఐడియాలు కూడా రావడం లేదు. అందుకని ఇంట్లో పని, పూజలు ఇలా క్లీనింగ్ చేసుకున్నప్పుడు పెడుతున్నానండి. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుందండి. ఇలా క్లీనింగ్ వీడియో, దేవుడు వీడియో పెట్టాను. నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క చిన్న లైక్ చేయండి. లైక్ మటుకి చేయట్లేదండి, వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు. లైక్ కూడా చేయండి. ఇలాగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండాలండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో మా వారు కూడా అంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారండి. ఆయన సపోర్ట్ లేకపోతే నేనేమీ చేయలేను. ఆ వీడియో ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అని అనకుండా సరేలే దానికి నచ్చినట్టు చేసుకుంటానులే, చేసుకొని ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే వస్తుందేమో అన్న ఇదిలో చేసుకోమంటున్నారండి. మనకే మోనిటైజేషన్ అవి వాచ్ అవర్స్ అవుతే నాకు అదే చాలండి. నేను ఒక రూపాయో ఒక పావలాయో ఎంతో కొంత ఆయనకి సాయం చేయాలన్న ఆతృతతో నేను మొదలుపెట్టానండి. మరి దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ వేడినీళ్ళకి సన్నీళ్ళకి సాయం అని మన మధ్యతరగతి కుటుంబాలు ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం ఉంటుంది, కానీ దేనిలోని పైకి రాలేకపోతున్నామండి. ఏదో మన మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ అంతేనండి. ఒకళ్ళు సంపాదిస్తే 10 మంది తినేలాగా ఉంటారు. అమ్మో 1వ తారీఖు సినిమాలోలా ఉంటుందండి మన కథ. అది ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మో 1వ తారీఖు అని భయపడవలసే అవసరం వచ్చింది మనకు కూడాని. అలా పిల్లల ఫీజులు, మనం కట్టుకునేవి, మన కరెంటు బిల్లు, టీవీ బిల్లులు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే మగోళ్ళు మటుకి ఏం చేస్తారండి. మనం కూడా ఏదో ఒక చిన్న సాయం చేయాలి అనే ఆరాటంతో ఇలా మొదలుపెట్టాను నేను. మరి ఏం జరుగుతుందో తెలీదు. దేవుడు ఏం చేస్తాడో తెలియదండి. నేనైతే ఎంతో కొంత ఒక పావలా అయినా, ఒక రూపాయి అయినా సరే అంటే అలా సాయం చేయాలి, ఆయనకి ఏదో ఒక చేయూతనివ్వాలి అన్న ఆరాటమేనండి నాది. అలాగే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాగైతే నా వీడియో నేను ఒక జాకెట్ ముక్కన్నా, లేకపోతే షర్ట్ పీచ్ ఉంటుంది కదండి, ఈయన కుట్టినవి చొక్కాలు మిగిలిన ఉంటాయి కదా, అవి కొత్తవి కాబట్టి దేవుడికి కట్ చేసేసి నేను ఇలా కింద వేస్తానండి. దేవుడు ఫోటోనంట కింద పెట్టకూడదంటండి. మనం కాగితమైనా సరే, ఒక క్లాత్ అయినా సరే వేయాలంట. వేసే దేవుడిని పెట్టాలంట. కానీ కింద మట్టికి పెట్టకూడదంట. అరమరలో కొంతమంది పెట్టేస్తారు కదా, క్లాత్ గట్ట వేయకుండా, కాగితం గట్ట ఏం వేయకుండానే. అలా పెట్టకూడదంటండి. చిన్న క్లాత్ అయినా ఏదో ఒకటి వేయాలంట. వేస్తేనే చక్కగా బాగుంటుందంట, మంచిదంట కూడానండి. నాకు తెలిసిందే చెప్పానండి. నేను పెద్ద ఏమీ తెలియదు నాకు. ఇలాగైతే నేను ఇలా క్లీనింగ్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను. మళ్ళీ తీసినవన్నీ తుడిచేసేసి శుభ్రంగా పెట్టేస్తానండి. అగరత్తులు వేసుకునే డబ్బా అండి అది. అది కడిగాక పెడదామని ఇంక మళ్ళీ పెట్టలేదు. ఇలాగ అగరత్తులు, హారతి కర్పూరం, ఇలా అన్నీ దేవుడి సామాను అన్నీ నేను అరమర కింద పెట్టేసుకుంటానండి. ఇలాగా ఒక అట్టపెట్టి అయితే రెడీ చేసుకున్నాను. అందులో చిన్న చిన్న సామాను అయినా పెట్టుకోవచ్చని. అన్నీ దాని తర్వాత ఒకటి పెట్టేస్తుంటే పోతున్నాయండి. అందుకని ఒక దాంట్లో పెట్టి ఉంచుకుంటే జవ్వాది అని, పచ్చకర్పూరం అలాంటి చిన్న చిన్న ఆటల్లో ఉంటాయి కదా, అవి ఎక్కడన్నా పెట్టేస్తుంటే పోతున్నాయి. తుడిచేటప్పుడు గటా పడగొట్టేస్తున్నారు పిల్లలు. అందుకని ఇంక నేను ఇలాగ అట్టపెట్టిలో పెట్టుకుంటున్నానండి. ఇదేం జరిగిందంటే అది ఊడిపోతుంది. ఆరతి ఇచ్చేదండి అది. అది మధ్యలో ఊడిపోయిందని అది పెడుతున్నాను అక్కడ. ఇలాగైతే దేవుడు సామానం కూడా తోమేసి తీసుకొద్దామని పట్టుకెళ్ళానండి బయటికి. పట్టుకెళ్ళాను. ఇక్కడ పసుపు కుంకుమ అది కొంచెం పడిందని అది మొత్తం తుడిచేస్తాను. ఇప్పుడు తుడిచేసిన తర్వాత అప్పుడు దీపారాధన చేసుకున్నానండి. అప్పటికే టైం 9:30 అయిపోయిందండి. 9:30, 10 అయిపోయింది. టైం సరిగ్గా చూడలేదు నేను. ఇంకా గబగబా తుడిచేసి అక్కడ చిన్న ముగ్గు మట్టికి వేసేసి పసుపు కుంకుమ అరమరకు పెట్టేసండి దేవుడికి. అప్పుడైతే పూజ చేసుకున్నాను. ఇలాగైతే చేసుకున్నానండి నేను.
చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఇలా చేసుకున్నానండి. చాలా కష్టమైపోద్దండి. అన్నీ ఒకరోజే చేయాలి, అన్నీ ఒకరోజే చేయాలంటే ఇంకా దేవుడి మందిరం తుడుత్తం గట్ట అవ్వలేదు. లేకపోతే రాత్రి నాకు 11, 12 అయిపోయేదండి. ఇవన్నీ చేసి పడుకోవాలంటే ఏ 1 అయిపోయేది. దేవుడి దయ వల్ల ఇంకా మా పంతులు గారు బుధవారం తుడుచుకోవచ్చు అన్నారండి. అదొక మేలు. ఇలాగ ముగ్గు పెట్టేసుకున్న తర్వాత నేను ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. ఎప్పుడు అలాగే పెట్టుకుంటాను డోర్కి. దేవుడి డోర్కి దేవుడు అరమార అని తెలుస్తుంది కదా అందరికీ. అందుకనే నేను ఇలా బొట్లు పెట్టుకుంటాను, మంచిది కదా అని. ఇలా పసుపు రాసేసి 5 బొట్లు పెట్టుకుంటానండి. అలా వేసుకోవచ్చు, ఇలాగా వేసుకోవచ్చండి. తలుపులు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చని మడత పడేలాగా చేయించుకున్నామండి. ఇలా అయితే దేవుడు అర్మార గురించి చరిత్ర ఇదండి. ఇలా అయితే చేసుకున్నాను నేను. ఇలా క్లీనింగ్ అయితే ఇలా చేసుకున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇలాగా పూలు కోసుకొచ్చాను. మన పెరట్లో ఉన్నాయి, మందార పూలు ఉన్నాయి. ఈయనేమో జంగారెడ్డిగూడెం వెళ్ళినప్పుడు చామంతి పూలు తెచ్చారండి. ఆ చామంతి పూలు కూడా పూజ చేసి పెడుతున్నాను. కాళ్ళు ఉన్నాయని కాళ్ళు తీసేసి పెడుతున్నానండి. పెద్ద పూజ ఏం చేయలేదు. దీపారాధన వెలిగించి ప్రసాదం పెట్టి ధూప్ స్టిక్ వెలిగించానండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇంకా సింపుల్గా చేసేసుకున్నాను. బుధవారమే కదా ఈరోజు అని దేవుడికి పూజ చేసుకుని మామూలుగా పువ్వులు పెట్టేసి క్లీనింగ్ చేశాను కదా ఇప్పుడే అని ఇంకా మామూలుగా దండం పెట్టేసుకున్నానండి. ఇదిగోండి ధూప్ స్టిక్ వెలిగించి దేవుడికి చూపించేశానండి. అది ఎలగట్లేదని కొంచెం ఊదాను. ఇలా అయితే నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. క్లీనింగ్ ఇలా చేసుకున్నాను. ఎలా ఉందో నా క్లీనింగ్ ఎలా ఉందో, నేను పూజ ఎలా చేసుకున్నానో కామెంట్లో తెలియచేయండి. ఇలాగైతే చక్కగా అందంగా అలంకారం చేసుకున్నానండి. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ప్లీజ్ అండి, లైక్ మటుకి చేయకుండా వెళ్ళిపోకండి. లైక్ చేయండి.